నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, మిగతా పార్టీకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ప్రమాణం చేయమని చెప్పి మీ అయ్యను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే పోయి మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే. మీ అయ్యను బయట ఉంచేది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు? ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అమానీతులు చెప్పేది. నీ బండారం అంతా పరివర్త అన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా పోవద్దు, అటువంటి క్యారెక్టర్ అది కాదు, ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టి నేను దూరం ఉన్నా. చెప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా, మరి నువ్వు చెప్పు. నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు. రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దాని సమాధానం చెప్పు. బాగుండి వచ్చిన సమాధానం చెప్పు. దానికి నేను ఇప్పించినా, మా పార్టీ నాయకులు ఇప్పించిరా? సిగ్గుండాల మా కార్యకర్తల్లో గన్ని కేసులు పెట్టినావు, నా మీద కేసులు పెట్టినావు, మా నాయకుల మీద కేసులు పెట్టినావు, జైల్లో పంపినావు. నువ్వా ఎలా మాట్లాడేది? సంజయ్ గారు, మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల మీద ఎలాంటి కేసులు నమోదు? ఎందుకంటే మీ దగ్గర ఉన్న చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. కేసులు మేము చేయరాదు. టెలికాం యాక్ట్ మీ చేతిలో ఉంటుంది. ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇలా మేము అందుకే ఏమంటున్నాం, దయచేసి ఇవి కేంద్రం అధికారులు సిబిఐ ఎంక్వైరీకి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తలేదు కాబట్టి హైకోర్టులో కూడా కేసు వేసినాం మేము. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గతంలో కూడా కేసు వేయించిండు. ఏది హైకోర్టులో కేసు నడుస్తున్నది. మేము స్వయంగా సిబిఐ రావాలి, ఈడీ రావాలంటే ఎప్పటికొద్దు. అంటే మీరే చెప్తున్నారు మమతా బెనర్జీకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి, కర్ణాటక డబ్బులు ఇచ్చారు, ఢిల్లీ అన్ని ఆధారాలు ఇది కాదు అని చెప్పని చెప్పు. అన్ని ఆధారాలప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు కదా. పైసలు ఇచ్చినప్పుడు చూసి ఇస్తారా? ఇక పైసలు తీసుకొని ఇస్తారా? కాదు, పైసలు ఇయ్యంగా కొన్ని పైసలు తీసిస్తారా? ఇస్తారా? పోయి నేను ఇస్తున్న పైసలు అని చెప్పండి. ఇయ్యాలని చెప్పని ప్రమాణం